అటెన్షన్ ప్లీజ్. బడికెళ్లే వయసులో మీరు నెమలికలు పోగేసి పుస్తకాల్లో అపురూపంగా దాచుకున్నారా? ఇంకు పిల్లర్తో మీ నేస్తాలకు సిరా అప్పిచ్చారా? మైదానానికి వెళ్ళి కబడ్డీ, ఖోఖో ఆడారా? కాకింగిల్ గురించి మీకు తెలుసా? మీ ఫ్రెండ్స్ని మామిడికాయలు తెంచుకుని రమ్మని పురమాయించి మీరేమో ఉప్పు కారం పొట్లం కట్టుకుని తీసుకెళ్లిన రోజులు గుర్తున్నాయా? ఇందులో ఏ ఒక్కదానికైనా మీ సమాధానం అవును అయితే జ్ఞాపకాల భాండాగారం లాంటి ఈ వీడియో మీకోసమే. మీరు 1960, 1990 సంవత్సరాల మధ్య జన్మించారా? అయితే బాల్యానికి సంబంధించి ఎన్నో కొన్ని మధుర స్మృతులు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఎందుకంటే ఆ జనరేషన్ ప్రత్యేకత అటువంటిది. ఆటలు, పాటలు, పుస్తకాలు, ఐస్ ఫ్రూట్లు, పండగలు, పబ్బాలు, జాతరలు, తిరణాళ్ళు, సంతలు, గాలిపటాలు, తాటిముంజలు, తేగలు, ఈతపళ్ళు, బొంగరాలు, గోళికాయల కలెక్షన్లు మనసును అమాంతం ఉత్తేజభరితం చేసి మళ్ళీ ఆనాటి రోజుల్లోకి తీసుకుని వెళ్ళిపోయే బంగారు జ్ఞాపకాలు ఎన్నో. ఆ తరాలతో పోలిస్తే నేటి తరం ఎలా ఉన్నారు? జ్ఞాపకాల సంపదకరమైన నిరుపేదలుగా మిగిలారు. మ్యాడ్ రేస్ లాంటి చదువులు, పిల్లలకు తగినంత సమయం కేటాయించలేనంత బిజీగా ఉరుకులు పరుగులు తీస్తున్న ఎందరో తల్లిదండ్రులు, హోంవర్కులను మించి అంకిత భావంతో స్మార్ట్ ఫోన్లు, వీడియో గేములతో తలమునకలవుతున్న పిల్లలు ఎవరికీ తలెత్తి తీరిక లేదు. పక్కవారిని పలకరించేందుకైనా సమయం దొరకదు. ఇంట్లో ఎవరున్నా లేకపోయినా చేతిలో ఫోన్ ఉంటే చాలు అనుకునేంత పాడు రోజులు దాపురించాయి. సరిగ్గా గమనించారా? మీ చేతిలోనిది చరవాణి కాదు, చరవాణి. ఒకప్పుడు రాత పనికి కలాలే వినియోగించేవారు. పాళ్ళీ శుభ్రం చేసి, నాలుక అమర్చి, సిరా పోసి రాయడం మొదలు పెడితే కాగితం మీద కలం పరుగులు తీసేది. అక్షరాలను, అంకెలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగిపోయేది. పరీక్షలప్పుడు, తరగతి గదిలో నోట్స్ రాస్తున్నప్పుడు సిరా చింది చేతులు, చొక్కా జేబులు ఖరాబైన చేదు జ్ఞాపకాలు ఉండేవి. కొన్నాళ్లకు ఇంకు పెన్నులు స్థానే బాల్ పెన్స్ వచ్చాయి. అవి రాయడం ఆగిపోతే రీఫిల్ తీసి కొత్తది వేసి మళ్ళీ వాడేవాళ్ళం. ఇంకొంతకాలానికి అవి పాతపడ్డాయి. యూజ్ అండ్ త్రో రకం వచ్చాయి. రాసిన నాళ్ళు రాయడం, తర్వాత పారేయడం, అంతే. పలానా పరీక్ష రాసి ఉత్తీర్ణత పొందినప్పటి జ్ఞాపకంగానో, పోటీలో నెగ్గి సంపాదించిన బహుమతిగానో కళాలను భద్రపరుచుకునే సెంటిమెంట్లకు క్రమేపీ కాలం చెల్లింది. ఇలాగే గ్రహణం పట్టిన ఇంకో గొప్ప జ్ఞాపకం కుంకుడు రసంతో తలంటు. పండగలప్పుడు, ముఖ్యమైన కార్యక్రమాల సందర్భంగా కుంకుడికాయలు చితగ్గొట్టి నీళ్లలో నానబెట్టి తలంతా రుద్ది స్నానం చేయించే కార్యక్రమం దాదాపు ఇంటింటా తప్పనిసరిగా ఉండేది. కుంకుడు రసం పిండి పిల్లల్ని క్యూలో నిలబెట్టి తలంటేసేవారు. కొన్నాళ్లకు షాంపూ సీసాలు ప్రవేశించాయి. ఆపై ఇప్పుడు చిన్న ప్యాకెట్లు, శాషేలు రాజ్యం వెళ్తున్నాయి. కాలగమనంలో ఇంకు పెన్నులు, కుంకుడు తలంట్లు, గాడి పొయ్యిలు, గంగాళాల వంటివి నెమ్మదిగా కనుమరుగు కావడం సహజ పరిణామం. అటువంటి మార్పుల్ని చిన్నగీతలు చేస్తూ ధాటిగా, నిలువెత్తున తనదైన రాక్షస ముద్ర వేసిన ఘనత సెల్ ఫోన్లకే దక్కుతుంది. చరవాణి వచ్చాక ఏవో ఒకటో రెండో ఉత్పత్తులు తెరచాటు కావడం కాదు, ఊహాతీతంగా ఎన్నింటికో కాలదోషం పట్టింది. కావాలంటే మీరు చూడండి. సెల్ ఫోన్లు వచ్చాక అవసరం, ప్రాధాన్యం తగ్గి మూలన పడుతున్న వస్తూత్పాదనల జాబితా పెద్దదే. సెల్ ఫోన్ వచ్చి గడియారాన్ని నమిలేసింది, పోస్ట్ కార్డులను కబళించింది, పుస్తకాల ప్రాముఖ్యం తగ్గించింది, రేడియోని తినేసింది, టేప్ రికార్డర్ని పక్కకు నెట్టేసింది, కెమెరా విశేష ప్రాభవానికి తూట్లు పొడిచింది, క్యాలిక్యులేటర్ని గుటకాయ స్వాహ చేసింది. చాలామందికి ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంకు, అదే ఒక హోటల్, ఓ కిరాణా దుకాణం. ఎవరూ ఎక్కడికి వెళ్లకుండానే చరవాణి జోస్యం చెబుతుంది, డాక్టర్ల సలహాలు ఇస్తుంది. పలానా తేదీన పలానా సమయానికి ఏం చెయ్యాలో వ్యక్తిగత కార్యదర్శిలా సూచనలు చేస్తుంది. గతంలో పెద్దలు ధనం మూలం ఇదం జగత్ అనేవారు. ధనమేరా అన్నిటికీ మూలం అని సినీ కవులు పాటలు రాసేవారు. వివిధ రకాల వస్తూత్పత్తులకు భూమి మీద నూకలు చెల్లేలా చేసిన సెల్ ఫోన్ నేడు మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటూ ప్రపంచాన్నే శాసిస్తోంది. కాలంతో పాటు జీవనశైలిలో మార్పులు తప్పవు. కొత్త ఉత్పత్తులు, పరికరాల వల్ల కొన్ని సౌకర్యాలు తప్పకుండా ఉంటాయి. వాటికన్నా అనర్థాల సంఖ్య పెరిగిపోతే ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, వినియోగం తగ్గాలి. అసలు ఆ స్పృహే కలగనివ్వకుండా చరవాణులు భూమండలంలో అడుగడుగునా ఆక్రమించేస్తున్నాయి. తమదైన సామ్రాజ్యాన్ని, ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయి. ఇంతకుముందు కొంతమంది ఉద్యోగులు, స్థితిమంతులు కుటుంబ సమేతంగా వీలు చూసుకుని అప్పుడప్పుడు సరదాగా హోటళ్లకు, పిక్నిక్లకు వెళ్తుండేవారు. వేడుకగా బయట తినుబండారాల దుకాణాలు, పలహారశాలలో ఆరగించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. ఇరుగు పొరుగు మహిళలు గోడల వద్ద చేరి ముచ్చట్లు కలబోసుకోవడం, అక్షరాల భూప్రదర్శనలు చేయడం చేస్తుండేవారు. ఇప్పుడంత తీరికేది? కాలనీ సభ్యుల మధ్య అనుబంధాలు, స్నేహవాత్సల్యాలు వర్ధిల్లేవి. కొన్నాళ్లుగా
పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు కిరాణా సరుకులు, కూరగాయలు, బిర్యానీలు, కబాబులు, భోజనం ప్యాకెట్లు, సినిమా టికెట్లు ఏం కావాలన్నా వచ్చి పడుతున్నాయి. టీవీ చూస్తూ రీళ్లు పరికిస్తూ తినే సంస్కృతి ప్రబలుతోంది. అన్నీ ఇంటికి వచ్చేస్తుండగా కుటుంబ సభ్యులకు కనీస వ్యాయామం సైతం లేకుండా పోయింది. కొంతమంది అసలు బయటకు అడుగు పెట్టడమే లేదు. మీ పక్కింట్లో చాలామంది ఉన్నారు, ఓసారి వాళ్ళని పలకరించి చూడండి అని గతంలో చైనాలో టీవీ ప్రకటనలు ఇచ్చినట్లు మన దేశంలోనూ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ ఇంట్లో మీతో పాటు ఇంకొందరు నివసిస్తున్నారని అడ్వర్టైజ్మెంట్ రూపేణా సూచించాల్సి వచ్చినా రావచ్చు. నలుగురు కలిసి ఇంట్లో కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం అనేది ఇప్పుడు అత్యంత అరుదైన దృశ్యంగా మారిపోతుంది చాలా ఇళ్లలో. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు చెదిరిపోతున్నాయి. బంధుత్వాల గాఢత సన్నగిల్లుతోంది. కుటుంబాలు, వ్యక్తులు ఆనందంగా ఉండడం, సంతోషంగా గడపడం అంటే ఎవరికి వారు సెల్ ఫోన్లలో కూరుకుపోవడం కాదు. ఎంతసేపు టిక్కు టిక్కుమంటూ మీటలు నొక్కుతూ పొద్దుపుచ్చడం కానే కాదు. సెల్ ఫోన్ను సమాచార సాధనంగానే ఉండనివ్వండి. మీ జీవితాన్ని కబళించే స్థాయికి ఎదగనివ్వకండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.